చూడగనే చచ్చిన వాడనైతే చేతి నీచి అభయమిచ్చితివే చేతి నీచి అభయమిచ్చితివే నిన్ను చూడగనే. ప్రభు నామానికి స్తోత్రములండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఈమె మా సిస్టరు, ఈమె పేరు సౌజన్య. అయితే ఈ మధ్యకాలంలో పాంప్లెట్స్ ఇచ్చారండి, ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయని. ఆ పాంప్లెట్స్ చూసిన తర్వాత దేవుడు ఈమె హృదయాన్ని తెరిచి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు బాగవుతుందనే ఒక దృఢమైన నమ్మకం ఈమెకు ఏర్పడింది. అందువల్ల నన్ను అడగడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడికి తీసుకొచ్చాము. అయితే బ్రదరు ప్రార్థన చేస్తున్నప్పుడు మెదడులో కణితే అని చెప్పారనమాట. మెదడులో ప్రాబ్లం ఉంది, ఇక్కడ చాలా కొద్ది మందికి దేవుడు చూపిస్తున్నాడని. అప్పుడు ఆ ప్రార్థనా సమయంలో ఈమెకు ఒక దేవుని శక్తి ఒక కరెంటు లాగా ప్రవహించి ఆమె యొక్క తలను తాకడము, తర్వాత రాత్రికి ఆ ఉన్న తలనొప్పి ఉదయంకి పూర్తిగా మాయమైపోయి ఆమె ఇప్పుడు సరిగ్గా నడవగలుగుతుంది. తను దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలుగా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. 3 సంవత్సరాల తర్వాత తను బయటికి రావడం ఇదే మొదటిసారి అండి. తర్వాత ఆమె దేవుని వెలుగును నిన్న తను చూశానని తను సాక్ష్యం ఇవ్వగలుగుతుందండి. అందుని బట్టి దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకెవరో ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయిని. మరి అయితే మెదడులో ట్యూమర్ ఉంది, నిన్న రాత్రి అనౌన్స్ చేశాడు. కరెంట్ షాక్, దేవుడు కొన్నిసార్లు కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడండి. హల్లెలూయా. ఏసే శక్తి ప్రియమైన వారలారా, ఏసే అధికారం, ఏసే మహిమ. గొప్ప సాక్ష్యాలు ఇది మనం వింటున్నాం. మళ్ళీ చేతులెత్తి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. యోహాను సువార్త 4:4. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారన ఒక ఊరికి వచ్చెను. ఈ భాగంలో గమనిస్తే యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాడండి. అంటే ఒక ప్రోగ్రాం కలిగి వెళ్ళలా, సమరయలో ఏదైనా ఒక మీటింగ్ పెట్టేదానికి వెళ్ళలా, లేదా సమరయలో ఏదైనా ఒక కార్యక్రమం ఉండి అక్కడికి వెళ్ళలా. ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎగ్జాంపులరీ లైఫ్, ఎలాంటి ఎగ్జాంపుల్ గా యేసు ప్రభు ఉన్నాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. ప్రియమైన వారలారా, అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక సువార్త కార్యక్రమం, లేకపోతే ఒక ఉజ్జీవ పరిచర్య, లేకపోతే ప్రార్థన పరిచర్య ఉన్నట్లయితే అప్పుడు దేవుని సేవ చేస్తాం. కానీ